బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ సభ్యులతో రాజగోపాల్ రెడ్డి మాట మంతి చేశారు. నేను హోంమంత్రిని కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేను మంత్రి పదవి కోసం పైరవీలు చేయను అని ఆయన అన్నారు. అయ్యేదుంటే సీఎంఏ కావచ్చు అని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. కర్నూల్ని ఓడించినట్టుగా నన్ను ఓడించారు. మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్టే బీఆర్ఎస్ పై పడింది అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందుకే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడు అన్నారు. ప్రశాంత్ రెడ్డి లాంటి వారిని మేము కొనలేమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మేము కొనేంత పైరవీలు కూడా మేము చేయడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 20 కోట్లు 30 కోట్ల రూపాయలతో రేటు ఎక్కువ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు. మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 5 రూపాయలు 10 రూపాయలకి అడుగుతున్నాము. అందుకే ఇంకా మా దగ్గరకు 26 మంది ఎమ్మెల్యేలు రాలేదు అని రాజగోపాల్ అన్నారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారు. ఉమ్మడి నల్గొండ మాజీ మంత్రి జైలుకు పోయే లిస్టులో మొదటి వ్యక్తి అని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్లోకి వెళ్తారు కాబట్టి మేము జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే అవకాశమే లేదు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పోచారం చేసిన పాపానికి కాంగ్రెస్లోకి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎవరెవరితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరితో మాట మంది చేశారు రాజగోపాల్ రెడ్డి? ఈ సంచలన వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ కొంచెం లంచ్ బ్రేక్ సందర్భంగా అందరూ బయటకు వచ్చారు. మాజీ మంత్రులు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, అలా వాళ్ళ మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ లాబీలో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అసలు ఆట ఇప్పుడు ప్రారంభమైంది, సభ ఎట్లా ఉంటుందో ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుందంటూ ఆయన మాట్లాడడంతో దీనికి చర్చకు తావచ్చింది. ఏంటి మీరు హోంమంత్రి అవుతున్నారంట కదా, మీ పార్టీలో చర్చ జరుగుతుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ మంత్రి మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా అడగడంతో నేను పైరవీలు చేయను, మంత్రి పదవి కోసం ఎవరి కింద చేయి చాచను, ఇంతవరకు నేను ఎవరికైనా సహాయం చేసిందే కానీ ఎవరి నుంచి సహాయం పొందలేదు, చేయి చాచలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు మంత్రి పదవికి పైరవి ఉండదు, నేను హోంమంత్రిని కావాలని నేను అనుకోవట్లేదు, ప్రజలు అనుకుంటున్నారు నేను హోంమంత్రి కావాలనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేశారు. దానికి నేను హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ జైల్లో వేస్తాను, అవినీతి చేసినటువంటి వారిని అందరినటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఉందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులు అక్కడ దాంతో పడున్నటువంటి మాజీ మంత్రులతో ఆసక్తికరంగా ఆయన మాట్లాడారు. అయితే మీరు హోంమంత్రి కావాలని మేము కూడా కోరుకుంటున్నామంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా కూడా మాట్లాడడం జరిగింది. కానీ మిమ్మల్ని కానివారు కాంగ్రెస్ పార్టీలో అంటూ కూడా వీరంతా మాట్లాడడం జరిగింది. వీటన్నిటికైనా సమాధానం చెప్తూనే ఇంకా కొన్ని అంశాలను మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కేసీఆర్ 20-30 ఇచ్చి కొన్నారు. ప్రస్తుతం మేము మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలంటే అంత డిమాండ్ మేము పెట్టట్లేదు, అంత ఎక్కువ రేటు పెట్టట్లేదు, మేము 5ో 10ో అడుగుతున్నాం. అందుకే మేము అనుకున్న 26 మంది ఎమ్మెల్యేలు ఇంకా పూర్తి కాలేదు, కేవలం 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీలు. కాకపోతే అది కూడా త్వరలో అవుతుంది. ఖచ్చితంగా 26 మంది ఎమ్మెల్యేలని మా పార్టీలో కలుపుకుంటాం, విలీనం చేసుకుంటాం బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీని అంటూ స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మునుగోడుకు సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గతంలో 2018లో గెలిచారో రాజీనామా చేశారు, బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ బీఫామ్ పైన అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆ సందర్భంలో మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మొత్తం యంత్రాంగం అప్పుడంతా బీఆర్ఎస్ 300 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. నా పైన ఒక్కడిపైన కర్ణుడిని మహాభారతంలో ఎట్లా ఓడించారో అలా నన్ను ఓడించి గెలిచారు ఆ ఉప ఎన్నికలో. ఆ ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్ర ప్రజలపైన పడింది. ఒక్కడిని 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, యంత్రాంగం 300 కోట్లు పెట్టి అన్యాయంగా ఓడించారనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో జరిగింది. అందుకే బీఆర్ఎస్ను ప్రజలు కార్నర్ చేసి ఓడించారు అనేటువంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పారు. అందుకే కేసీఆర్ను ఓడించారు. మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్టే మొన్నటి ఫలితాలు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. దీంతో పాటు కొద్దిమంది ఇంకా వస్తూ ఉన్నారు కదా, మీరు అంటున్నారు 26 మంది ఎమ్మెల్యేలని, మరి జగదీశ్వర్ రెడ్డి కూడా వస్తాడా అంటే, జగదీశ్వర్ రెడ్డి కనుక కాంగ్రెస్లోకి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు అంటూ ఆయన ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. మొత్తం
బీఆర్ఎస్ పార్టీలో కొద్దిమంది అందరూ చెడ్డవాళ్ళు లేరు, మొత్తంలో కొద్దిమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, అవినీతి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని మాత్రం కాంగ్రెస్ పార్టీ వదలదు. అందులో జైలుకు వెళ్లాల్సినటువంటి ప్లేస్లో మొదటి ప్లేస్లో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మొదటి వ్యక్తి ఆయనే జైలుకు వెళ్ళేటువంటి వ్యక్తి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్నిహిత సంబంధించినటువంటి తోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో ఆయన. దాంతోపాటు మా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన కూడా రెస్పాండ్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ విలీనం చేసుకోవడానికి అప్పుడు కేసీఆర్కి సహకరించారు, పాపం చేశారు. ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి చేస్తూ ఉన్నారు. ఆ ప్రాయశ్చిత్తానికి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. గతంలో చేసిన పాపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ కావడంతో కడుక్కొని పోతాయి అనేటువంటి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలన్నీ చాలా సెన్సేషన్గా ఉంటాయి. దాంతోపాటు ఆయన కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సొంత పార్టీ నేతలపైన, ప్రతిపక్ష పార్టీ నేతలపైన, సొంత పార్టీ అధిష్టానం పైన కూడా ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్ మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు, మాటామంతిలో పాల్గొన్నారు. నేను హోంమంత్రిని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అంతేకాదు, నేను మంత్రి పదవి కోసం పైరువీలు చెయ్యను, అయ్యేదుంటే సీఎం కూడా కావచ్చు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్నూలుని ఓడించినట్టుగా నన్ను ఓడించారు, మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్ట్ బీఆర్ఎస్పై పడింది, అందుకే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడు అని రాజగోపాల్ అన్నారు. అలాగే ప్రశాంత్ రెడ్డి లాంటి వారిని మేము కొనలేము, కేసీఆర్ 20 కోట్లు 30 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కువ రేటు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 5 రూపాయలు 10 రూపాయలకు మాత్రమే అడుగుతున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇంకా మా దగ్గరకు 26 మంది ఎమ్మెల్యేలు రాలేదు అని రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను ఓడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జైలుకు పోయే లిస్టులో మొదటి వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే నల్గొండ ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్లోకి వెళ్తారు, ఆయనకు కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అలాగే పోచారం చేసిన పాపానికి కాంగ్రెస్లోకి వచ్చి ప్రాయశ్చితం చేసుకున్నాడు అంటూ రాజగోపాల్ రెడ్డి సంచలనంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది.